ఈరోజు ఒక మటను ఒక బెండకాయ కలిపి మనకి పద్మావతి కూర చేయబోతున్నారండి. నేను ఇప్పుడు నిజామాబాద్లోని సుభాష్ నగర్లో ఉన్నాను. అమ్మ, దీనికి ఏ పదార్థాలు చేస్తారు, ఎలా చేస్తారు? మటన్ బెండకాయ పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మటను, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, కారం, పసుపు, ఉప్పు, తరిగిన టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ధనియాల పౌడర్, జీలకర్ర, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఆయిల్. చేయండి అమ్మా. స్టవ్ వెలిగించుకోవాలండి. ఫస్ట్ ఓకే, బాండి పెట్టుకోవాలి. అమ్మా, ఆయిల్ వేసుకొని వేయండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడయిందండి. జీలకర్ర వేస్తున్నాం. కొంచెం జీలకర్ర వేసామండి. తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. కరివేపాకు వేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయిస్తారు. ఉల్లిపాయలు వేయిస్తాం. ఓకే, ఉల్లిపాయలు వేసామండి. వెంటనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు కొంచెం వేగాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కాస్త వేగిపోయింది. ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకో. మొత్తం వెల్లుల్లి కనిపిస్తున్నట్టుంది. అల్లం వెల్లుల్లి రెండు కలిపి ఈక్వల్గా వేసారా? ఈక్వల్గా. ఓకే, రైట్. టమాటా ముక్కలు వేసుకోవాలండి. వెంటనే గ్యాప్ లేకుండా పసుపు వేసుకోవాలండి. వెంటనే పసుపు వేసుకోవాలి, తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, ఇవి కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసామండి. తర్వాత కరివేపాకు వేసాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాము. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసాము. మొత్తం అంతా వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసాము. అవి కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. దాని తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసామండి. పసుపు వేసి వెంటనే వేపుతున్నామండి. కొంచెంసేపు వేగిన తర్వాత మటన్ వేసుకోవాలండి. ఓకే, ఓకే, ఎర్లీయెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ ఉడకపెట్టామండి మటన్. ఇది ఉడకపెట్టిన మటన్ ఇందులో ఒకసారి నీళ్లు ఉడకపెట్టేసిన తర్వాత ఇందులో వేసుకోవాలి. అంటే ఇప్పుడు కాస్త ఫ్రై లాగా ఇగురు లాగా చేస్తున్నారా? ఇగురు కాదండి, పులుసే ఇది. కానీ మటన్ ఉడకపెట్టి వేస్తే ఇప్పుడు మనము చింతపండు పులుసు పోస్తాం కదండి ఇందులో. మటన్ అప్పుడు ఉడకదు. అవును, చింతపండు ఏ పులుపు తగిలిన వల్ల ముక్క ఉడకదండి. అందుకోసం ముందుగా ఉడకపెట్టుకోవాలి దీన్ని. ఓకే, ఓకే, అంటే ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టి. అంటే లేతగా ఉంటే ఒక విజిల్ సరిపోతుందండి. లేకపోతే 2-3 విజిల్స్ పెట్టుకోవాలి. ఓకే, ఓకే, ఓకే. బెండకాయ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి బెండకాయ తర్వాత లాస్ట్ వేసుకోవాలండి. మటన్ తర్వాత బెండకాయ వేసుకోవాలి. ఓకే, బెండకాయలు చక్కగా కడిగి గుడ్డతో తుడిచి తరిగి ముక్కలు చేసి వేస్తున్నాం. సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు వెంటనే కారం కూడా వేసుకోవాలి. వెంటనే చేస్తుంటారు. చాలా సంతోషం అండి. షీ డస్ ఇట్ వెరీ ఫాస్ట్. ఓకే, మంచిది తల్లి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా
తిప్పుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి వెంటనే. ఓకే, వెంటనే అది ఏగిపోయింది కాబట్టి వెంటనే కలపగానే చింతపండు పులుసు పోసుకోవాలి. ఇవి కలిపిన తర్వాత ఇప్పుడు మసాలా పౌడర్ వేస్తానండి. దించే ముందు కొత్తిమీర వేస్తామండి. ఇప్పుడు అయిపోయింది. ఇది ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఓకే, మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా మిగిలింది ఏంటమ్మా? కొత్తిమీర ఒక్కటే. కొత్తిమీర ఒక్కటేనండి. ఓకే, ఉడికిపోయిందంటారా? ఉడికిపోయిందండి, అయిపోయింది. కంటి చూపుతో చెప్తారా ఉడికిపోయింది? అవునండి, సూపు తెలిసిపోతుందండి పైన. అలాగా ఎక్కువ వాటర్ లేకుండా కొంచెం దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత ఆయిల్ కూడా తేలుతుంది. ఆయిల్ కూడా తేలుతుంది. మటన్లో ఉండే ఆయిల్ కూడా బయటకు వస్తుంది, అందులో ఉండే ఫ్యాట్. ఓకే, కొత్తిమీర ఎప్పుడైనా పువ్వు రాకముందు వాడాలండి. కొత్తిమీరలో అదొక చిన్న ఇది జాగ్రత్త, పువ్వు లేదు. మటన్ బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. మటన్ బెండకాయ కూర టేస్ట్ చేసి చెప్పండి. ఆహా,